హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్. ఇప్పుడు మనం ఈ ఫోను వివో V23e 5G మోడల్. అంటే మనకు ఈ మోడల్ వచ్చేసి డిస్ప్లే కంప్లైంట్, అంటే డిస్ప్లే మొత్తం బ్రేక్ అయిపోయింది. ఈ డిస్ప్లే మార్కెట్లో దొరికేదే వేస్తున్నాం మనము. ఈ మార్కెట్లో దొరికేదే, కానీ ఫింగర్ ప్రింట్ వర్క్ చేసేది వేస్తున్నాం అనమాట. దీంట్లో ఎల్సిడి ఒకటి వస్తుంది, అది నార్మల్ది. దీంట్లో ఇంకోటి ఎల్ఈడిలో నార్మల్ది ఉంటుంది, ఎల్ఈడిలోనే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. అయితే మనం ఎల్ఈడి ఫింగర్ ప్రింట్దే ఇస్తున్నాం అనమాట. అయితే ఈ ఎల్ఈడి ఫింగర్ ప్రింట్ చేయడానికి మొత్తం ఇప్పుడు మొబైల్ది బ్యాక్ కవర్ తీసేసి దాంట్లో ఉన్న స్క్రూలన్నీ తీసేస్తున్నాం అనమాట. ఈ స్క్రూస్ తీసిన తర్వాత మనకు డిస్ప్లే అనేది ఇక్కడ మన స్పీకర్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. దాన్ని పట్టి అది తీసేస్తే మనకు డిస్ప్లే మొత్తము బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు అది బ్యాక్ కవర్ తీసినాక మనకు అక్కడ కింద ఒక పట్టి ఉంటుంది, ఆ పట్టి తీసేసి డిస్ప్లే బయటికి వెళ్తే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మనము ఈ మార్కెట్ డిస్ప్లే ఓఎల్ఈడి అనమాట. ఇది ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ చేస్తుంది. దానికి దీనికి 30% ఏమో డిఫరెంట్ ఉంటుంది అంతే. దాని తప్పించి ఇంకేముండదు, సేమ్ వర్క్ చేస్తుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది మనకు. చూడండి, ఇలా మనము ఒక ప్లేట్తో కానీ ఏదైనా దాంతో ఇట్లా లిఫ్ట్ చేసి ఆ ఛార్జింగ్ బట్టిని ఇట్లా బ్యాక్ చేస్తే మనకు ఈ డిస్ప్లే వచ్చేస్తుంది. ఆ డిస్ప్లే వచ్చిన తర్వాత మనం అది తీసేసి దానికి మనం ఆ డిస్ప్లేకి ఉన్న మొత్తం అది పాతది ఏదైనా డస్ట్ ఉంటే అది క్లీన్ చేసి దాన్ని గమ్ పెట్టి డిస్ప్లే వేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటిన్యూ చూడండి. ఇంకొకటి, ఇప్పుడు డిస్ప్లే ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు ఫింగర్ ప్రింట్ వర్క్ చేసేది కూడా మీకు చూపిస్తాను డిస్ప్లే మీద, అది కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.